వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని తాడ్వాయి మండల కేంద్రంలో రైతు సంఘాల ధర్నా. రుణమాఫీ పేరుతో రైతులకు లేనిపోని షరతులు పెడుతున్నారని ఆగ్రహం. సదాశివనగర్ మండల కేంద్రంలో బంద్ విజయవంతం. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ఉంటామన్న హిందూ సంఘాలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ కామారెడ్డి బంద్ విజయవంతం. బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థలు. రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ. కేటీఆర్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలో రైతులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని ఆచరణ కాని సాధ్యం కాని అమలు చేసి ముఖ్యంగా రైతులకు ఒకే దఫాలో ఆగస్టు 15వ తారీఖు వరకు రైతులకు 2 లక్షల రూపాయల లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లేనిపోని షరతులు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో 30% రుణమాఫీ కూడా చేయని ప్రభుత్వం రుణమాఫీ జరిగిందంటూ గొప్పలు చెబుతోందని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో వివిధ గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రుణమాఫీ కాని రైతులకు అధికారులతో మాట్లాడించి భరోసా కల్పించాలని మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు స్పష్టం చేశారు. రాస్తారోకో అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేసిన రైతులు ఆందోళన విరమించారు. కామారెడ్డి జిల్లా రెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండల కేంద్రంలో మంగళవారం తలపెట్టిన బంద్ను విజయవంతంగా జరిగినట్లు హిందూ సంఘాలు తెలిపాయి. పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఏకమై ఉదయం నుండి బంద్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ దేశంలో హిందూ ఆలయాలపై అకారణంగా జరుగుతున్న దాడులు నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు స్వచ్ఛందంగా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, హోటల్ స్వచ్ఛందంగా బంద్ చేసి తమకు సహకరించినట్లు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. బంగ్లాదేశ్లో దాడుల్ని ప్రతి ఒక్క హిందువు ఖండించాలని, అమాయకులైన హిందువుల పట్ల అరాచకత్వాన్ని ఎకరైనా ఆపాలని వారు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శాంతియుతంగా నిర్వహించిన బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన కామారెడ్డి పట్టణ బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఈ బంద్లో భాగంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు, షాపింగ్ మాల్లు, పెట్రోల్ బంకులు, పలు వర్తక వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్కు ప్రజల నుండి పూర్తిగా మద్దతు లభించింది. ఈ బంద్ కారణంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లింగం మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు కామారెడ్డి పట్టణ బంద్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ బంద్కు అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు, పలు దుకాణాలు, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు.
సంతోషం అన్నా ఈ ఆదేశానుసారం మేము నడుస్తామన్నా. దాడులను వెంటనే ఆపివేయాలి. బంగ్లాదేశ్ చేయాలి. हिंदू 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 जागो 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 हिंदू హిందువులను హిందువులను రక్షించాలి. హిందువులను రక్షించాలి. హిందువులను రక్షించాలి. హిందువులను రక్షించాలి. బంగ్లాదేశ్లోని హిందువులపై అకారణంగా దౌర్జన్యంగా ఎంతో హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కూడా కలిసివేసింది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణానికి సంబంధించి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్లింగం గారు నడుం బిగించి వ్యాపారస్తులందరం కూడా మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా అభినందనీయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాని నిరసనగా భారత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంతకుముందు స్పందించినట్టు మా నిఘా వర్గాలు కానీ అన్ని తెలియజేశాయి. ఇక నుంచి కూడా బంగ్లాదేశ్లో అల్లర్లు ముగిసే వరకు కూడా సరైన చర్యలు తీసుకొని ఆ దేశానికి సంఘీభావంగా చర్యలు చేపట్టి ఆ అల్లర్లను విధ్వంసాలను అన్నింటినీ కూడా అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా భారత ప్రభుత్వం నడుం బిగించాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ వ్యాపార సంస్థలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి అందరూ కూడా సంపూర్ణ బంధుకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన మరియు మా పక్షాన అభినందనలు మరియు గర్వనీయమని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కామారెడ్డిలో నిర్వహిస్తున్న ఈ యొక్క బంద్కు ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చిందో దానికి పూర్తి సహకారంతో అన్ని సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చి పూర్తి సహకారాన్ని ఇస్తూ ఈ యొక్క బంద్కు సంఘీభావం తెలుపుతూ మన బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న మారణక హోమాన్ని ఆపడానికై ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ ఈ యొక్క ఈ బంద్ను మనం పాటిస్తున్నాము. దీనికి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైనటువంటి లింగం గారికి మరియు మిగతా సభ్యులందరికీ మా యొక్క క్లాత్ మార్చెంట్ అసోసియేషన్ బట్టల వర్తక సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ముందు ఏవైనా కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ జన చైతన్యాన్ని తీసుకొచ్చి ఇలాంటి మారణ హోమాలు జరగకుండా ఉండడానికి గాను ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం ఈ కామారెడ్డి యొక్క పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్కు సహకరిస్తున్నందుకు సంపూర్ణ బంద్కు సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా యొక్క బట్టల వర్తక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై హింద్.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంపీటీఓ సంతోష్ కుమార్ మరియు స్పెషల్ ఆఫీసర్ వారితో కలిసి పంచాయతీ సెక్రటరీ నరేందర్ మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీఓ సంతోష్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, మధ్యాహ్న భోజనంలో అవకతవకలు లేకుండా చూడాలని ప్రధాన ఉపాధ్యాయులు లోకేశ్వర్ను కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు డబ్బులు రావడం లేదని ఎంపీటీఓ సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన స్థానికంగా స్పందించి మధ్యాహ్న భోజనం డబ్బులు వచ్చే విధంగా చొరవ చూపుతారని ఆయన హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం ఎలా వండుతున్నారో, రుచిగా ఉంటుందో లేదో అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రుచిగానే వండుతున్నారని, మెనూ ప్రకారం వంట వండుతున్నారని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్స్ మరియు ఎంపీఓ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఏపీఓ మధు, ప్రధాన ఉపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెనూ ఉంటుంది కదా మంగళవారం ఏం చేస్తారు? మంగళవారం 2 రోజులు కూరగాయల భోజనం సార్. అంటే ఒకటే కూర జీతాల తర్వాత మాకు చెట్టు లేదు, బద్దలు లేదు. మేము అడికెళ్ళి అప్పు తెచ్చి పెట్టమంటారు చెప్పు మీరు. 6 నెలలు మాకు పైసలు రాక, బిల్లులు రాక మేము ఏడుస్తున్నాము. చెవులకున్న కమ్మల కడితే మాట్లాడితే పైసలు రావు. వచ్చినావు కదా సార్ వచ్చి మాట్లాడతాడు సార్. కామారెడ్డి రిటర్న్ వచ్చి మాకు తెలిసింది. అడిగితే పైసలు పెట్టాలి సార్ చెప్పింది. మండలంకి అందరికి రావచ్చు కానీ మేము బాగా గరీబ్లో ఉన్నాం సార్. మేము అందరు మొత్తం స్టేజెస్ అయితే జనవరి వరకు 8th 9th వచ్చినాయి. 5,000 4,000 సార్ వేసుడు, 3,000 2,000 వేసు ఏం వేసుడు సార్. అది మేము చేసిన కాదా? 3,000 అసిస్టెంట్ హెల్పర్కి 2,000 వచ్చినాయని అన్నాడు. చెక్ చేసుకోవాలి. అదే చెక్ చేసినాము. 2,000 గబ్బే 5,000 రూపాయలు వచ్చినాయి సార్ మాకు. ఉన్నప్పుడన్నా బిల్లులు మంచిగా వచ్చినాయి. మాట్లాడతాం కదా రోజు మంచి ఉంటుందమ్మా. సార్ ఎండిఓ గారు రోజు ఇంటి దగ్గర తింటున్నావా, ఇక్కడ తింటున్నావా? మధ్యాహ్నం కూర మంచిగా అవుతుందా? కొడుకు ఎన్నిసార్లు పెడుతుంది వారంలో? మొత్తం పెడతారు. పెట్టుకోవాలా ఇంకా మేము ఉంటే పైన చెప్తాం కానీ నువ్వు మొత్తం కొడుకు పెట్టకుండా 2 రోజుల నుంచి పెడతా లేవంటే అవన్నీ చెప్పదమ్మా. మంచిగా వచ్చినప్పుడు మేమే వచ్చినాయి. ఇప్పుడంటే కొంచెం టైం ఉంది, వస్తాయి 2-3 రోజులు వస్తాయి. కొంచెం నీట్గా ఉంచుకోండి. చుట్టుపక్కల థమ్స్అప్ తాగి సీసాలు పడేసి లేదా మన ఇంట్లో కూడా
ఇది మొన్న పెట్టి తీసింది క్లోజ్ చేయాలి సార్. చేసిన తర్వాత కనెక్షన్ ఇచ్చేసి పెట్టారు. అకాడమిక్ ఇయర్ అయినా 6 నెలలు అయింది కదా, 4 నెలలు చెప్తారు కదా వీళ్ళు పిల్లలు ఇటు మాట్లాడు అటు చూడకు ఏం కాదు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 2 లక్షల రూపాయలు మాఫీ కాని రైతులకు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లిపల్లి మహేందర్ రెడ్డి, పైడి జనార్దన్, ఎడ్ల నర్సింహులు, చక్రధర్ గౌడ్, సంకటి విఠల్, గడ్డం ఆంజనేయులు, గడ్డం రాజ్ కుమార్, పయ్యావుల గంగాధర్, పయ్యావుల చంద్రం, లింబాయల శ్రీనివాసరెడ్డి, ఆశా మహేష్, అగ్రికల్చర్ ఏవో ప్రజాపతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరపున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలు అయోమయానికి వేదనకు గురి చేయడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 2 లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, కానీ కేబినెట్ మాత్రం కేవలం 31,000 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. ఇక బడ్జెట్లో 26,000 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేసే కార్యక్రమం చేశారన్నారు. బడ్జెట్లో కేటాయించిన 26,000 కోట్లలో నుండి కేవలం 18,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసి రైతులను నిలువున ముంచింది తీవ్రంగా మండిపడ్డారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసిన విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదాను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా పోచారాన్ని ప్రభుత్వం నియమించింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి సీనియర్ నేతగా ఉన్న ఆయనను కేబినెట్ హోదా ఇచ్చి సముచిత గౌరవం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని పెర్కిట్స్ చౌరస్తాలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పెర్కిట్ ప్రాంతానికి చెందిన మహేష్, ప్రశాంత్ ఇరువురు కలిసి పక్కన ఉన్న వైన్స్ లో మద్యం తాగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రశాంత్ తన వద్ద ఉన్న కత్తితో మహేష్ పై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. क्या हुआ झगड़ा? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని తాడ్వాయి మండల కేంద్రంలో రైతు సంఘాల ధర్నా. రుణమాఫీ పేరుతో రైతులకు లేనిపోని షరతులు పెడుతున్నారని ఆగ్రహం. సదాశివనగర్ మండల కేంద్రంలో బంద్ విజయవంతం. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ఉంటామన్న హిందూ సంఘాలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ కామారెడ్డి బంద్ విజయవంతం. బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థలు. రాష్ట్రంలో 40% మంది రైతన్నులకు కూడా అందని రుణమాఫీ. కేటీఆర్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR 9 న్యూస్.